హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజైతే మీకు మా వైసెస్లో ఎక్కువగా చేసుకునే పిండి పులిహారని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. దీనిని రవ్వ పులిహార అని కూడా అంటారండి. పొడి పొడిలాడుతూ భలే రుచిగా ఉంటుందండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూటలా చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. దానికంటే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక గ్లాసు బియ్యపు రవ్వనైతే తీసుకోవాలండి. ఇది మనకి బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. మేమైతే దీనిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటామండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టి ఈ విధంగా రవ్వనైతే ప్రిపేర్ చేసుకుంటాము. మరోవైపు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ కొలుచుకున్నారో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా రాళ్ళుప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్న బియ్యపు రవ్వని కూడా వేసుకుందామండి. రవ్వ వేసిన వెంటనే ఉండలేమీ లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలండి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ రవ్వ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉడికించుకోండి, లేదంటే అడుగంటుతుంది, గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదండి, రవ్వ మొత్తం కూడా ఉడికి చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకుందామండి. ఈ రవ్వ మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. ఈ లోపల దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు, పచ్చిపప్పు, జీడిపప్పు వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి వేసుకోండి. దాంతోపాటే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని పచ్చిమిర్చిని దోరగా వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకోండి. ఒక చిటికెడంతా ఇంగువ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇంగువ వేస్తేనే పులిహార రుచిగా ఉంటుందండి, గుర్తుంచుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. రవ్వ కూడా పూర్తిగా చల్లారిపోయి పొడిపొడిలాడుతూ వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా వేసుకుందామండి. దాంతోపాటే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పోపు మొత్తం కూడా రవ్వకి బాగా పట్టేలాగా. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయని కట్ చేసుకొని గింజలేమీ లేకుండా రసాన్ని వేసుకుందామండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కనుక మరికొంచెం పులుపు తినేటట్టయితే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ నిమ్మరసం మొత్తం కూడా ఈ పులిహారకి బాగా పట్టేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పులిహార లేదంటే పిండి పులిహార రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ us.